ఇంట్లో దెయ్యం నాకేం భయం ఇది ఇటీవల తెలుగులో వచ్చిన ఓ సినిమా. అయితే ఊళ్ళో దెయ్యం మాకైతే భయం అంటున్నారు ఓ గ్రామం ప్రజలు. అనటమే కాదు, దాని నుంచి కాపాడుకునేందుకు ఊరంతా అడవి బాట పట్టింది. ఇంతకీ ఆ ఊళ్ళో ఏం జరుగుతోంది? ఏ ఇల్లు చూసినా తాళమే, షాపులకు కూడా తాళాలే. ఇళ్ళు షాపులే కాదు, చిన్న చిన్న పరిశ్రమలకు కూడా తాళాలే. ఏ గల్లీ చూసినా ఖాళీ, మొత్తం ఊరంతా తిరిగినా ఒక్క పురుగు కూడా కనిపించదు. ఈ ఊరికేమైంది? అంతా ఎక్కడికెళ్లారు? పెళ్లికో పేరంటానికో అయితే ఆ సందడి కనిపించాలి కదా. సరే, పక్క ఊరికి వెళ్లారనుకున్నా కనీసం ఒక్కరైనా ఉండాలి కదా. మరి అంతా కలిసి కట్టకట్టుకుని ఎక్కడికెళ్లారు? ఇదే డౌట్ ఆ గ్రామానికి వెళ్లిన వారు ఎవరికైనా వస్తుంది. మా ఊర్లో గత 2 నెలల నుంచి చాలా మంది చనిపోతున్నారు. అది కూడా అనుకోకుండా, చాలా మంది అనుకోకుండా ఉన్నట్టుండి చనిపోతున్నారు. అలా అయ్యగారి దగ్గరికి వెళ్ళి పెద్ద మనుషులందరూ వెళ్ళి అడగంగా చెప్పారు కదా, అయ్యగారు మీకు కొంచెం కీడున్నది, అందరూ కొంచెం ఇది దయ్యాలు అవన్నీ అంటున్నారు, కీడులు అంటున్నారని ఒకరోజు వనభోజనాలకు వెళ్తే కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్తే అయ్యగారు మేమందరం కలిసి, పిల్లలు పెద్దల మందం కలిసి వనభోజనాలకు వచ్చాము. విన్నారుగా, ఇది వీళ్ల సమస్య. అంతా కలిసి అటవీ బాట పట్టారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వనారాధన చేస్తున్నారు. అక్కడే వండుకుని భోజనాలు కూడా పూర్తి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామంలో ఇటీవల వరుస మరణాలు సంభవించాయి. అనారోగ్యాల పాలై ఒకరిద్దరు కాదు, 20 మంది మృత్యువాత పడ్డారు. దీంతో జనానికి భయం పట్టుకుంది. కళ్ల ముందు తిరిగిన వారే కాటికెళ్తుంటే ఊరికి దయ్యం పట్టిందంటూ ఆందోళనకు గురయ్యారు. ఆ కీడు తొలగిపోవాలంటే ఏం చెయ్యాలా అంటూ సిద్ధాంతుల దగ్గరకు పరుగులు తీశారు. వనదేవతకు పూజలు చేయడం ఒక్కటే పరిష్కారమని భావించారు ఏదులాపురం గ్రామస్తులు. అలా సూర్యోదయానికి ముందే పిల్లాజల్లా అంతా కలిసి వరంగల్ క్రాస్ రోడ్లో ఉన్న అడవికి వెళ్లిపోయారు. అక్కడే భోజనాలు వండుకున్నారు. సాయంత్రం వరకు కాలక్షేపం చేశారు. సూర్యాస్తమయం తర్వాతే తిరిగి ఊళ్ళోకొచ్చారు ప్రజలు. సూర్యోదయం కంటే ముందు వచ్చి సూర్యాస్తమయం తర్వాత ఇల్లు చేరుకోవాలి. ఇంట్లో ఎటువంటి పొయ్యి ముట్టించడం కానీ, వంట కార్యక్రమం కానీ ఎటువంటి చేయకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించారు. సో వాళ్ళ ప్రకారం మేమందరం ఇక్కడికి వచ్చి వనదేవతను శాంతిపరచడానికి ఇక్కడ వనభోజనాల కార్యక్రమానికి వచ్చాం. వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు అంతా కలిసి ఇళ్లకు తాళాలేసి మరీ అటవికి వెళ్లిపోయారు. అడవిలో వనారాధన చేసి తమ గ్రామానికి పట్టిన కీడు తొలగించాలంటూ వేడుకున్నారు. ఆ తర్వాతే తిరిగి తమ ఇళ్లకు వచ్చారు జనాలు. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందుతున్నా పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా తొలగిపోలేదనడానికి నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన.